ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. ఈరోజు అంటే 17వ తారీఖు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒక వీడియో చూశానండి. అతను ధర్మ మార్గమో ఏంటో ఈ కమ్యూనిస్టు నాయకుడు ఏచూరి సీతారాం గారు బ్రాహ్మణుడా, నాస్తికుడా, క్రైస్తవుడా అని ఒక అంశం మీద మాట్లాడాడండి. అది కావాలంటే మీరు తర్వాత చూడొచ్చు. ఇది ఏదో ధర్మ మార్గమో ఏదో పెట్టాడు. అతనికి నేను ఇచ్చే వార్నింగ్ ఏంటంటే క్రైస్తవుల మీద పడి ఏడవబొద్దండి. ఎందుకంటే క్రైస్తవ కాలేజీల్లో, క్రిస్టియన్ కాలేజీలు, విద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళనంట వాళ్ళు మభ్యపెట్టి ధన సహాయం చేసి అదేవిధంగా మత మార్పిడి చేస్తారంట. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు మరి గుంటూరు ఏసీ కాలేజీలో చదివారు. అలా ఆయన ఒక్కడనే ఉదహరించట్లా. మరి ఆయన పక్కా హిందువు, ఎవరి మతం వాళ్ళది కాదంట్లా. మరి క్రైస్తవ కాలేజీల్లో, విద్యాలయాల్లో చదివిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇతను ఒక భ్రష్టుడు అనుకుంటా, కుళ్ళోడు అనుకుంటా. కుళ్ళోడు అంటే కుళ్ళు, క్రైస్తవులు అంటే పడిచేస్తాడు. యేసు ప్రభు అన్నా, బైబిల్ అన్నా, తర్వాత క్రైస్తవులన్నా ఇతనికి పడదని చెప్పకనే చెబుతుంది. కాబట్టి క్రైస్తవ కాలేజీల్లో, విద్యాలయాల్లో చదివినంత మాత్రాన మత మార్పిడి జరగదు. వాళ్ళు డబ్బు ఇచ్చి క్రైస్తవులుగా మార్చేయరు. ఉదాహరణకి నేను ఏ క్రైస్తవ నాయకుడి దగ్గర కానీ ఎక్కడ కానీ నా జీవితంలో ఒక్క 50,000 కాదు కదా, కనీసం ఒక 20,000 ఎవరూ నాకు ఇవ్వలేదు కదా అనేసి నేను అన్య మతంలో చేరిపోతానా? లేదు. క్రీస్తుని రుచి చూచి ఎరగాలి. ఆయన ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను